బులెటిన్లో బ్రేక్ కింద చూసిన పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలోకి వెళ్లారు. ఇక పార్టీలో చేరిన విఠల్ రెడ్డికి కండువ కప్పిన మంత్రి సీతక్క పార్టీలోకి సగౌరవంగా ఆహ్వానించారు. ఇక్కడ చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డిని కలిసి పార్టీలోకి వెళ్లారు. పార్టీలో చేరిన విఠల్ రెడ్డికి కండువ కప్పి మంత్రి సీతక్క పార్టీలోకి ఆహ్వానించారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. వరుణ్, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కొద్ది అంటే ఇప్పటికే మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఇటు మే 13 ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో 4వ దశలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం భారీ వలసలు ప్రారంభమై ఇప్పటికే వివిధ పార్టీల నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి అయితే నాయకులు చేరుతా ఉన్నారు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పెద్ద నాయకులందరూ కూడా ఇప్పటికే ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కొక్కరు కూడా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ వేదికగా ఈ రోజు కూడా ఇటు ముదోల్ సంబంధించినటువంటి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఈ రోజు పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. ఇటు రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు మంత్రి సీతక్క కండువా కప్పి ఆహ్వానించినటువంటి పరిస్థితి. దీంతో ఇటు ముదోల్ సంబంధించినటువంటి ఒక భారీ పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ బీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 15 గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. దీనికి తగ్గట్టుగానే వివిధ పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఇటు ఎంపీలు కూడా అంటే చెవిలకు సంబంధించినటువంటి రంజిత్ రెడ్డి కానీ లేకపోతే ఇటు దాను నాగేంద్ర ఎమ్మెల్యే కానీ తదితరులు ఇప్పటికే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి కూడా ఇటు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇటు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలకు వస్తారన్న ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 15 మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక్కొక్కరుగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా పార్టీ మారుతారని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. అటు ఎన్నికలకు ముందే భారీ స్థాయిలో బీఆర్ఎస్ అయితే ఒక షాక్ తగిలేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ రోజు మాత్రం ముదోల్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీనియర్ బీఆర్ఎస్ నేత అయినటువంటి అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే కాంగ్రెస్ పార్టీకి బలం పెద్ద ఎత్తున బలం చేకూరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీంతో అయితే ఇప్పుడు
ఆ సీతక్క పార్టీ కండో కప్పి పార్టీలోకి అయితే ఆహ్వానించినటువంటి పరిస్థితి కనపడుతుంది వారు. రైట్. అంటే ఒక విధంగా చూసుకుంటే ఇంకా రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతానే ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకోవచ్చా? సో ఈ గేట్లు ఎత్తాను, ఇంకా 23 మంది టచ్లో ఉన్నారు, ఈ మాటలన్నీ చూస్తుంటే ఇంకా ఇది కొనసాగుతుంది అనుకోవచ్చా రాంబాబు? తప్పకుండా వరుణ్, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పడం జరిగింది, తాము ఒకవేళ పార్టీ బీఆర్ మాకు అవసరమైనటువంటి స్థానాలు మెజారిటీ స్థానాలు గెలిచినాం, కానీ దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు వివిధ అంటే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అయితే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అస్థిరపరిచేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఒకవేళ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర జరిగితే అంతకంటే ముందుగానే తాము ఆ పార్టీలో ఏ ఒక్కరు కూడా ఉండకుండా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇటు పార్టీ గేట్లను ఇంతవరకు మేము మూసే ఉంచాం, కానీ ఇప్పుడే మొదటి గేట్లను కూడా ఎత్తేసామని చెప్పేసి ఒక గేట్ ఎత్తగానే ఇటు దాన నాగేంద్ర వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గేట్లన్నీ ఎత్తేస్తే అక్కడ నలుగురు మాత్రమే, కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉండడంతో ఇటు పార్టీ అధ్యక్షునిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఇటు ఆయనతోనే నేరుగా టచ్ లోకి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేరడం మాత్రం ఖాయంగా కనబడుతోంది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.